బరువు వచ్చి ఒక కేజీ తగ్గున్నాను సార్. 1 కేజీ తగ్గారా? అవును సార్, అవును. ఓకే, కంగ్రాచులేషన్. ఏమేమి రిజల్ట్స్ వచ్చాయి మీకు పర్సనల్ గా? నొప్పులు తగ్గాయి సార్, షుగర్ కొంచెం కంట్రోల్కి వచ్చింది. ఎంత ఉండి ఎంతకు వచ్చింది? అప్పుడు 300 పైన ఉంది సార్ అప్పుడు. ఉమ్. ఇప్పుడు 190కి వచ్చింది. వావ్, సూపర్, కంగ్రాచులేషన్. ఇంకా ఏ రిజల్ట్స్ వచ్చాయి? ఆ కాళ్ళు నొప్పులు తగ్గినాయి సార్, నొప్పులు తగ్గినాయి. కాళ్ళ నొప్పులు బాగా తగ్గాయి. ఆ ఓకే. ఇంకా నిద్ర బాగా పడతా ఉందా? సార్. నిద్ర బాగా వస్తా ఉందా? పర్వాలేదు సార్, ఇప్పుడు పర్వాలేదు. ఓకే, ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ముందుకి ఇప్పటికి? సార్. ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? పర్వాలేదు సార్, కానీ ఆకలి సాయంత్రం ఏంటంటే ఇప్పుడు కూడా ఆకలిగా ఉంది సార్. ఆకలి బాగా వేస్తా నేను ఉందా? ఒక్క పూట బాగా వేస్తాను సార్, ఆకలి బాగా వేస్తాను. ఓకే, ఓకే, కంగ్రాచులేషన్. ఏదైతే షుగర్ 300 ప్లస్ నుంచి 190 170 తెచ్చుకున్నారో, ఆ ఇలా తీసుకోవడానికి ఏ మాత్రం అది మెడిసిన్ కాదు. ఉమ్, మీరు మంచి ఫుడ్ యాడ్ చేసుకోవడం వలన మన బాడీలో అప్ అండ్ డౌన్స్ గా పనిచేస్తున్న ఆర్గాన్స్ అన్ని నార్మల్ గా పనిచేయడం ద్వారా షుగర్ లెవెల్స్ తగ్గాయి కొద్దిగా. ఆ మీరు దానికి తగ్గట్టుగా డాక్టర్ దగ్గర టెస్ట్ చేసుకొని ఎంత డోస్ ఉంది దానికి తగ్గట్టుగా టాబ్లెట్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ టెస్ట్ చేసుకోండి. షుగర్ లెవెల్స్ నార్మల్ అయ్యాక డాక్టర్ గారే చెప్తారు షుగర్ టాబ్లెట్ ఇంకా అవసరం లేదు అని. ఆ అప్పుడు అప్పుడు వరకు మీ కోచ్ ఏదైతే చెప్పారో ఆహారపు అలవాట్లు, వాటర్ క్వాంటిటీ, టైం టు టైం ఇవన్నీ ప్రాపర్గా చేయాలి మీరు. ఉమ్. మరి మంచిగా ఎంత బరువు తగ్గాలి ఇంకా టోటల్గా మీరు? అంటే 64 ఉన్నాను సార్, 600 ఉన్నా. ఓకే. అంటే 55 ఉండాలి సార్, 55 ఉండాలి నేను. ఓకే, 10 కేజీలు తగ్గాలి. 10 కేజీలు తగ్గాలి సార్. ఓ సూపర్, 10 కేజీలు అయితే 2 నెలలు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే తగ్గచ్చు. ఆ ఆల్ ది బెస్ట్. చూడండి ఎంత హ్యాపీగా. ఎన్ని రోజులుగా ఉంది సార్ షుగర్ మీకు? నాకు ఒక 10 ఇయర్స్ పైన అయింది సార్, ఒక 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ. 10 సంవత్సరాలుగా ఏదో కొంత షుగర్ లెవెల్స్తో స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసుకుంటాడు, అది కాస్త కొద్దిగా 300 వరకు పెరుగుంటుంది. ఈ 10 డేస్ ఉమ్. 15 డేస్లోకే షుగర్ లెవెల్స్ కొద్దిగా తగ్గడానికి కారణం ఏంటి? తన బాడీలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయ్యి ఆర్గాన్స్ పని చేసే విధానము, ఫుడ్ మార్చుకోవడం వలన, ఆ పని చేసే విధానం మారడం వల్ల ఇన్సులిన్ బాడీలోనే రిలీజ్ చేయడం ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతున్నాయి. ఇదే ఆ ప్రాపర్గా మీ జీవన విధానంలో అంటే మీ లైఫ్ స్టైల్లో ఎంత వాటర్ తాగాలి, ఎలా తినాలి, ఇవన్నీ యాడ్ చేసుకుని కరెక్ట్గా ప్లాన్ చేస్తే పూర్తిగా నార్మల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆ, ఈ ప్రాసెస్ ఏదో కంటిన్యూ చేసుకొని మంచిగా పూర్తిగా నార్మల్ చేసుకొని హెల్తీగా ఉండండి. సరే సార్. సార్, థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్ ఫస్ట్. అందరూ ఒకసారి హార్ట్ సింబల్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.